ఇంటికి వచ్చి అమ్మ చేతి వంట తింటే ఎంత కమ్మగా ఉంటుందో, ఆహాహా అని అన్ని కొట్టుకెళ్ళిపోతాయి చూసారా, బిర్యానీలు అవన్నీ వెళ్ళిపోతాయి కదా. అవన్నీ ఇష్టమే, నాకు బిర్యానీ ఇష్టమే, నాకు రకరకాల మిక్స్డ్ కర్రీస్ అన్ని ఇష్టమే. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమ్మ చేతి వంటను మించింది ప్రపంచంలో ఏది ఉండదు. సో మా గురువుల దగ్గర నేర్చుకున్నది అది. తెలుగు సినిమా చేశాను, చాలా మంచి సినిమా చేశాను. అందుకే నేను స్పెషల్ గా ఎవరికి ఏం చెప్పను, ఇది అందరి ఇంట్లో జరిగే కదా, అందరూ తినే అమ్మ చేతి వంట. అందుకని 100% అందరికి నచ్చుతుంది. డెఫినెట్లీ. ఆర్పి గారు, సో మీ మ్యూజిక్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు ఇప్పటికీ, అంటే లైక్ జెన్సీ కిడ్స్ కూడా సాంగ్స్ అన్ని వింటూనే ఉన్నారు. బట్ మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి సార్ మ్యూజిక్ లో ఇప్పటి వరకు? డిఫరెన్స్ అంటే యూజువల్ గా సినిమాలకి ఒక స్పాన్ ఉంటుంది, మ్యూజిక్ కూడా ఒక స్పాన్ ఉంటుంది. సినిమాతో పాటు వచ్చి వెళ్ళిపోయే పాటలు కాకుండా సినిమా వెళ్ళిపోయిన తర్వాత కూడా నిలిచిపోయే పాటలు చేయాలన్నది నా స్టైల్ అన్నమాట. అలాగే నేను చేస్తున్నా. అదే డిఫరెన్స్ ఇప్పుడు, అంతే. సాహితీ గారు,